పాలపాడు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిని, ఇతను ప్రచార కార్యదర్శి, ఇతను ఉపాధ్యక్షుడు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు సబ్ కలెక్టర్ గారిని మేమందరం కందుకూరు డెవలప్మెంట్ కమిటీ తరఫున కలిసాము. అతనికి విన్నవించుకున్నాము. మాకు నీళ్లు ఖచ్చితంగా వస్తున్నాయి, ఈ రంగు మారి రిపోర్టు కూడా ఇచ్చాము. అతను కలెక్టర్ గారు స్పందించారు. వెంటనే వీటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సబ్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా రైతాంగం తరఫున. మేము కూడా ఫైనల్గా విలేకరులందరూ కలిసి మాకు ఫోన్లు చేస్తున్నారు, మీరు ఏం చెప్తున్నారు రైతాంగం తరఫున అని అడిగారు. మేము చెప్పాల్సింది ఏంటంటే రాళ్ళపాడు రిజర్వాయర్లో 1.1 TMC సామర్థ్యం నిల్వ ఉండాలా, సామర్థ్యం దాని కెపాసిటీ. అయితే ఈరోజు ఈ పూడికల వల్ల చాలా రోజుల నుంచి గేట్లు ఎక్కడం బురద గేట్లు. ఈ పూడికల వల్ల 0.9 సామర్థ్యానికి వచ్చింది. ఇప్పుడు నీళ్ళు కూడా అయిపోవచ్చినాయి, అడుగంటినాయి. కాబట్టి ఆ నీళ్ళు కూడా బురద అంతా కూడి ఉంది. ఆ ప్యాన్ నీళ్ళు మనకి ఫిల్టరైజేషన్ పంపించమంటే వాళ్ళైనా ఏం చేస్తారు? ప్యాన్ నీళ్ళు పంపించి ఫిల్టర్ చేయమంటే ఎట్లా అవుతుంది? ఈ బెడ్లు కూడా వెంటనే ఖరాబ్ అయిపోతున్నాయి, వాళ్ళు కూడా ఏం చేయలేరు. అందువల్ల ఈ సంవత్సర కాలం నీళ్ళు అనేది మనకి నిలబడుతుందని చెప్పి మాకు సమాచారం అందింది. అక్కడ పనులు చేస్తున్నారు. మనం వాళ్ళ నీళ్లు ఇవ్వకుంటాం కూడా కాదు, కరెక్ట్ కాదు. అది పనులు కూడా పూర్తి ఈ నెల టైం తీసుకొని వచ్చి అట్టొకట్ట కొన్ని రోజుల్లో స్కీములు ఉన్నాయి కదా, ఆ స్కీములు రన్ చేసుకోండి. లేదు ఇక్కడ స్కీములు కొత్త బోర్లు ఇచ్చి స్కీములు రన్ చేయాలి. ఇది ఒక నెల ఎట్టొకట్ల సర్దుకొని ఫిల్టరైజేషన్కి హైదరాబాద్ 5-10 లక్షలు అవుతుంది. ఈ 10 లక్షలు బదువులకి బోర్లు వేసుకోవచ్చు. మా సలహా చెప్పుకుంటే చెప్తున్నాం అదే. అంతేకాకుండా ఈ బొద్దుగేట్ అనేది ఒకసారిగా ఎత్తేసి ఉన్న పుడికి మొత్తం వెళ్ళిపోద్ది. ఫ్రెష్గా ఈ బొద్దు గేట్లు కూడా లీకులు వస్తున్నాయి. ఈ గేట్లు అన్ని మరమ్మతులు చేసుకొని కొంత సిల్ట్ కూడా పుడికి తీయించి మనం మళ్ళీ ఫ్రెష్గా ఒక నెలలో సంవత్సరం నీళ్ళు ఈసారి 600 క్యూసెక్కు వస్తాయి. మొన్నటి దాకా 100-150 వస్తుంది. ఈ ఎనభై చేయడం వల్ల 600 క్యూసెక్కుల కెపాసిటీ నీరు మనకు వచ్చింది. నెల లోపలే మనకు చెరువు నిండుద్ది. అక్టోబర్ నవంబర్ అట్లా వర్షాలు పడతాయి, మళ్ళీ చెరువు పూర్తిగా నిండుద్ది. ఈసారి గట్టిగా వరి కూడా వేసుకున్నాము అనేది మా అభిప్రాయంగా మేము చెబుతున్నాము. సెలవు.